మట్టి గోడలు కట్టి చిన్న పెంకిటిల్లు అయితే తయారు చేశారు. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మీకోసం మరో క్రొత్త వీడియో అయితే రావడం జరిగింది. ఈరోజు వీడియో కొండల లోయలో అనమాట ఒక చిన్న పల్లెటూరు గ్రామం ఉంది. ఆ గ్రామం పేరు బందపాయి, సాలూరు మండలం, పార్వతీపురం మన్యం జిల్లా. ఈ గ్రామానికి ఎటువంటి రోడ్డు లేదండి. ఎవరికి బాగలేకపోతే కూడా డోర్లు కట్టి తీసుకెళ్తారు. ఉదయం 10 గంటలకు వెళ్తే సాయంత్రం 5 గంటలకు వస్తుంది ఇంటికి రావడానికి. అలాంటి ఒక మారుమల గిరిజన గ్రామాన్ని అయితే మనం వీడియో ద్వారా చూడబోతున్నాం. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన సౌలూరు ట్రైబల్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చూసారు కదా నా వెనకతల కొండల్లో ఎలా కనబడుతున్నాయి. లేట్ చేయకుండా వీడియోని కొనసాగించదు మా ఫ్రెండ్స్. చుట్టూ కొండలు చూడండి ఎలా ఉన్నాయి. ఎక్కువ ఎత్తైన కొండలు, దట్టమైన అడవి అయితే మనకు ఎక్కువ కనబడుతుంది. ఇదిగో ఫ్రెండ్స్, మీకు లైట్గా దారి కనబడుతుంది చూసారా. అక్కడ ఒక చెట్టు కనబడుతుంది. ఆ చెట్టు దగ్గరలో ఒక చిన్న పల్లెటూరు గ్రామం ఉంది. ఇప్పుడు ఆ గ్రామానికి అయితే మనమైతే వెళ్ళబోతున్నాము. అక్కడ చిన్న వాగు కనబడుతుంది చూడండి ఫ్రెండ్స్. మనం తప్పనిసరిగా అయితే ఆ గ్రామానికి చేరుకోవాలంటే ఆ చిన్న వాగు దాటుకుంటూ వెళ్ళాలి. లైట్గా జూమ్ చేసి చూపిస్తున్నాం చూసారా. మేమైతే గడ్డ అంటాము, కొంతమంది వాగు అని పిలుస్తారు కూడా. ఇలాంటి కొండల మధ్య నుంచి మా ప్రయాణం ఇప్పుడే కొనసాగుతుంది ఫ్రెండ్స్. నవంబర్, డిసెంబర్ వస్తే చాలండి, మా వాళ్ళందరూ కూడా కొండలో కొండపూర్లు పండించిన పంటను సమకూర్చుకుంటూ మనకైతే కనబడుతున్నారు చూసారు కదా. ఇదిగో ఫ్రెండ్స్, మేమైతే ఇంకా 2 కిలోమీటర్ నడిచామండి. ఇదిగో ఆ కొండ అంబడి మనం నడుచుకుంటూ ఇంకా పైకి వెళ్ళాలండి. ఇక్కడైతే చిన్న చిన్న పెంకిటలతో కట్టిన చిన్న గుడిసెలు అయితే కనబడుతున్నాయి చూసారా. ఇదైతే గురుగుకూర పువ్వు అండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మట్టి గోడలు కట్టి చిన్న పెంకిటిల్లు అయితే తయారు చేశారు చూసారు కదా ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ కళ్ళ ముందు చూడండి ఫ్రెండ్స్, ఈ కళ్ళన్న మా వాళ్ళందరూ కూడా సోలు కానీ ధాన్యం సామాన్ పంటలు అన్నది పండించిన పంటల్ని ఇక్కడైతే కళ్ళం దగ్గర అయితే వేరు చేసుకుంటారు గింజల్ని. అక్కడ చూడండి లొద్ద కన్నా చిన్న వాటర్ ఫాల్ అయితే పైన ఉంది. ఎంత బాగుంది అన్నయ్య, దట్టమైన అడవుల మధ్య చిన్న వాటర్ ఫాల్. ఆ గడ్డ వస్తుంది కదండి, వాటర్ ఫాల్ గడ్డ వస్తుంది. ఈ గడ్డ అంబడి మనం అయితే వెళ్ళాలి. సో వెళ్దాం అయితే రండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే రవాణాతో కలిసి మేమైతే మా ప్రయాణం కొనసాగుతుంది. ఫ్రెండ్స్ చూసారా,
కొండలయ్యలో చిన్న చిన్న పొలాలు ఉన్నాయి. ఇక్కడైతే ఇదే వేసవి రెండో వరి పంట అయితే ఇక్కడ వేసుకుంటారండి. ఆల్రెడీ ఇక్కడైతే ఆకు వేసుకున్నారు. పైన చూడండి అన్నీ వాళ్ళైతే అక్కడ పని చేసుకుంటున్నారు. ఇప్పుడు అసలైన దారి అయితే మనకి ఒరిజినల్ దారి కనబడుతుంది. రాళ్ళు రెప్పల దారి. రండి వెళ్ళిపోదాం. నడిచిపోతుండ్రా బాబాయ్. ఫ్రెండ్స్ చూడండి దారి ఎలా ఉంది. ఫ్రెండ్స్ వీళ్ళకి ఎటువంటి రోడ్డు లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది అయిపోతున్నారండి. సో గ్రామం ఇంకెంత దూరం ఉందో కూడా మాకైతే తెలియట్లేదు. ఫ్రెండ్స్ నడిచి అలసిపోయామండి. మా ప్రయాణం ఇంకా కంటిన్యూగా కొనసాగుతూనే ఉంది. ఫ్రెండ్స్ వీడియోని అయితే చాలా కష్టపడి తీస్తున్నామండి. వీడియోకి మాత్రం ఒక లైక్ మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే కొండలు వాగులు దాటుకుంటూ ది ఫారెస్ట్లో మా ప్రయాణం కొనసాగుతుంది. సో ఇంకా వెళ్ళాల్సిన ప్రయాణం అయితే ఇంకా చాలా ఉంది. మరి వెళ్దామా ఫ్రెండ్స్? తాగడానికి వాటర్ కూడా తెచ్చుకోలేదు. మరి ఎందుకు అయితే వచ్చావా? నిజంగా ఫ్రెండ్స్ దాహం అయితే బీభత్సంగా దాహం వేస్తుంది. చాలా దాహంగా ఉంది. కానీ ఇక్కడ వాటర్ దొరకవు. మరి ఊరికి వెళ్ళేంత వరకు పట్టాలి. ఎప్పుడైనా ఇలాంటి కొండ ప్రాంతాలకు వచ్చేటప్పుడు తప్పకుండా ఒక బాటిల్తో వాటర్ అయితే పెట్టుకోవాలి. మబ్బుగాడికి ఎన్నిసార్లు చెప్పినా వెండ నీరు పట్టుకోడు అని ఆ నీరు తెచ్చినావా ఏడు చేస్తాను. నా దగ్గర బాటిల్ ఇస్తాను. బాటిల్ ఉన్నాయి వాటర్. సరే తెచ్చి అన్నయ్య ఊరు అన్నయ్య. ఎండ మాత్రం ఈరోజు మామూలుగా లేదు కదా. ఎండ ఎక్కువ ఉంది, మామూలు కాదు. సో అందుకనే చెమటలు కూడా ఎక్కువ వస్తున్నాయి. ఫ్రెండ్స్ దారి చూసారు ఎలా ఉంది. రాళ్ళు రెప్పలు ఎక్కువైతే మనకు కనబడుతున్నాయండి. ఊరికి అందేంత వరకు ఎలాంటి దారి ఉందండి. ఇక్కడ చూడండి ఎలా ఉంది. మొత్తం కొండరాయేనండి. నడక మాత్రం చావు కొడుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఒకసారి లొకేషన్ చూడండి. ఆ కొండ కనబడుతుంది మనకి. ఆ కొండ మధ్య నుంచి మేము నడుచుకుంటూ వచ్చాము. అదైతే చిన్న పల్లెటూరు గ్రామం ఉంది, లొద్దా అనే గిరిజన గ్రామం. చూసారా ఎలా ఉంది. మొత్తానికి ఏదో విధంగా అయితే కొండ అయితే మొత్తం ఎక్కిపోయాము. ఇదిగో ఫ్రెండ్స్ బందపై అనే గిరిజన గ్రామం అయితే అక్కడ ఉంది. మనుషులు ఉన్నారో లేదో తెలియదు. ఒకవేళ మనుషులు ఉంటే మాట్లాడదాం. మనుషులు ఎవరు లేకపోయినా కూడా వాళ్ళు ఎక్కడున్నా కూడా నిమ్ముకుంటూ వెళ్ళిపోదాం. ఓకేనా? చూసారా రేకులు ఇల్లు ఎక్కడైతే పెంగటిలు కనబడుతున్నాయి మనకైతే. చూసారా ఫ్రెండ్స్ ఇది మొత్తం మట్టి గోడ అండి. కింద అయితే ఎటువంటి పునాది ఎట్లేదు, ఓన్లీ మట్టి గోడతోనే ఇల్లునైతే నిర్మించుకున్నారండి. చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా ఇల్లులు అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడైతే చిన్న పందిరి వేస్తారండి పెళ్ళిళ్ళు ఫంక్షన్ అయ్యేటప్పుడు. ఈ విధంగా మా ప్రాంతంలో అయితే చిన్న చిన్న పందిరులు అయితే తయారు చేస్తారు. ఈ ఇల్లు మీద
రొడ్డకందులు అయితే ఈ విధంగా ఎండబెట్టుకున్నారు. వీటిని అయితే అమ్ముకోరండి, కూరకి విత్తనాలకి అయితే ఉంచుకుంటారు అనమాట. ఫ్రెండ్స్ ఇవి చూడండి టమాటా విత్తనాలండి, టమాటా పిక్కలు. విత్తనాలకి ఈ మీద చిన్న గుడ్డ మీద విత్తనాలకి పెట్టుకున్నారు. ఫ్రెండ్స్ చూడండి ఇల్లులు అయితే ఈ విధంగా ఉన్నాయన్నమాట. సో అన్నీ మట్టి గోళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ ఎక్కువైతే. ఇల్లు మీద చూడండి గుమ్మడాకు రోడ్డే అలాగా పైకి వెళ్ళిపోయింది. ఈ పెంకిట్లని తర్వాత ఈ రేకుల్ని చాలా కష్టపడి ఈ కొండల మీద అనేది మోసుకొచ్చి ఈ విధంగా పైన అయితే పెట్టుకున్నారండి. ఇది ఒక ట్యాంక్ కొలయండి. కొండవాగుల నుంచి వచ్చే ఊట నీరు మొత్తం మా వాళ్ళు ఇలాంటి నీరుని ఎక్కువైతే ఉపయోగిస్తారు. సో ఫ్రెండ్స్ ఊర్లో అయితే ఎవరు లేరటండి, అందరూ కొండపోళ్ళకి వెళ్ళిపోయారంట. మనం ఒకసారి దారి చూపించరు, ఈ దారి అంబడి వెళ్ళిపోదాం. వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా నెమ్ముకొని వెళ్ళిపోయి వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి చూపిద్దాం. ఒకసారి చూడండి, ఒకసారి చూపించరా నేటు. ఇదిగోండి ఈ కొండ దాటుకుంటూ అవతల కొండ కనబడుతుంది కదా, ఆ కొండ దగ్గర అయితే పోళ్ళు ఉన్నాయట. ఇప్పుడు అక్కడికి వెళ్దాము. నరక మాత్రం చావు కొడుతుంది, అయినా అక్కడ వెళ్దాం. ఓకేనా, నువ్వు వస్తావు రావా? వస్తాను. ఓకే రైట్ వెళ్దామా. ఇదే ఈ దారి అంబడి వెళ్ళాలి మనం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొండపోటుకి వెళ్తున్నామండి. ఎక్కడానికి సుమారుగా 2 కిలోమీటర్ల ఉంది అంటున్నారు. మరి ఒకసారి ఇదే దారంబా నడుచుకుంటూ వెళ్ళాలి మనమైతే. ఎక్కడం దిగడం అనమాట. మరి అక్కడ వాళ్ళు ఎలాంటి పని చేస్తున్నారు అనేది వీడియో ద్వారా మీకు చూపిస్తాము. సూపర్, వాళ్ళు ఇంకెంత దూరం ఉన్నారు కూడా తెలియట్లేదు ఫ్రెండ్స్ చూసారా, చాలా ఎత్తైన కొండల మీద కొండపోళ్ళు అయితే ఈ విధంగా చేసుకున్నారు. ఇక్కడైతే ఒక పెద్ద మామిడి చెట్టు ఉందండి. ఇక్కడైతే కొండ కందులు అనేక రకమైన పంటలు అయితే ఇక్కడ వేసుకున్నారు. సో ఫ్రెండ్స్ ఇలాంటి వర్క్ చేయడం అయితే మాకు చాలా ఇష్టం, బట్ మాకు అలవాటే. బట్ ఇప్పుడు ఏంటంటే కొద్దిగా ప్లాన్ దగ్గర ఉండడం బట్టి కొంచెం ఇలాంటి పనులు అనేది కొద్దిగా చేయడం అనేది తగ్గించాము. దీనికన్నా ఇంకా హార్డ్ వర్క్ అయితే అప్పుడు చేసేవాళ్ళము. సో మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో తెలియచేయండి. అలసిపోతున్నాను ఎందుకంటే కర్రతో కొట్టాను కదా ఇప్పుడే. అమ్మా మిస్ అయింది. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. ఊర్లో అయితే ఎవ్వరు లేక అందరైతే కొండపోళ్ళు ఉండడం బట్టి మేమైతే ఊరు నుంచి ఒక 1 కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చు ఈ అక్క వాళ్ళ దగ్గర అయితే వచ్చాము. వీళ్ళకి తెలుగు అయితే రాదండి, తెలుగు వచ్చుంటే ఇంకా బాగుండేది, మాట్లాడడానికి సిగ్గుపడిపోతున్నారు. ఈ గ్రామానికి అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. రోడ్ అయితే లేదు, రోడ్ లేకపోవడం వల్ల చాలా ఇదిగా ఉంటున్నారనమాట. ఒకవేళ ఎవరికైనా అనారోగ్యం బాగాలేకపోతే డోలీ కట్టి తీసుకెళ్తారంట హాస్పిటల్, కానీ ఎక్కడికైనా వెళ్ళాలని కూడా చాలా ఇబ్బంది, మొత్తం నడక ప్రయాణమే తగులుతుంది. సో మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో తెలియచేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి, అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన సౌలు ట్రైబల్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ నొక్కడం మర్చిపోకండి. రేపటితో సరికొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాం ఫ్రెండ్స్. అప్పటి వరకు సెలవు, బాయ్.